సండే, అవునా? ఆదివారం రోజున సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. ఆరోగ్యం భాస్కరాదిత్య అనేది శాస్త్రం ఉంది. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడు. అలాంటి రోజున మందు మాంసం తినొచ్చు అని అలవాటు చేసింది ఎవరు అసలు? బ్రిటిషర్స్. అంటే వీడు అసలు ఏం పని చేయని వాడు కూడా ఆదివారం రోజు మందు అవుతాడు. అదే పెద్ద వీడేదో ఊడబీకినట్టు, అవునా? అంటే మన హిందూ మూలాలని ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడం కోసమే ఇవన్నీ చేసినటువంటి కుట్ర అని చెప్తాను నేను తప్పనిసరిగా. భారత్ మాతాకి జై అననటువంటి వాడు భారతదేశంలో ఉండడానికి అనర్హుడు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. మాట అనటం కాదు, హృదయపూర్వకంగా దేశం మీద భక్తి ఉండాలి తప్పనిసరి. ఇక్కడ మొన్న జరిగిన మన పుల్వామా విషయమే తీసుకుందాం మనం. అక్కడ ఏమైంది పరిస్థితి? హిందువులా కాదని చెప్పి నిర్ధారణ చేసుకొని మరీ చంపారు కదా, లింగ నిర్ధారణ చేసుకొని మరీ చంపారు కదా. అంటే ఇక్కడ గొప్ప కూడా చెప్తాను అన్న, ఇన్ని దేశాల వాళ్ళు భారతదేశం మీద యుద్ధం చేస్తున్నారంటే భారతదేశం అంటే అసలు ఏంటనేది తెలుసుకోకపోవడం అనేది మన మూర్ఖత్వం కదా. ఇన్ని దేశాల వాళ్ళు భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ అంటే దేని చేస్తారు? ఉన్నతంగా ఉన్నదాన్ని టార్గెట్ చేస్తాడు ఎవడైనా. వీళ్ళందరూ చేతగాని వెధవలే, చుట్టూ ఉన్న దేశాలందరూ చేతగాని వెధవలే. వీళ్ళందరూ కూడాను భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే భారతదేశం ఎప్పటికీ అత్యున్నత స్థానమే, అంత పవిత్రమైనటువంటి స్థానమే. ఎన్ని వందల దేశాలు అంటే ఎన్ని వందల సంవత్సరాలు అనేక రకాల పరిపాలనలో మగ్గిపోయినటువంటి దేశం పరిస్థితిలో ఇప్పటికీ హిందుత్వం బ్రతుకుతూ ఉంది, హిందుత్వం ముందుకు వెళ్తుంది అంటే ఇంతకు మించి ఇంకేం కావాలన్నా భారతదేశానికి?